ఇప్పటిదాకా భక్తులకు కంటపడని మూడో రాముడు బయటకొచ్చాడు. అరుణ్ యోగిరాజ్ చెక్కిన నల్లనయ్య కొద్ది రోజుల ముందే బయటకొచ్చారు. సత్యనారాయణ పాండే చెక్కిన తెల్లనయ్య ఆ తర్వాత దర్శనమిచ్చారు. తాజాగా గణేష్ భట్ చెక్కిన బాలరాముడు జనం ముందుకొచ్చారు. మరి లేటెందుకు, ఆయన్ని చూసేద్దాం పదండి. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బాలరాముడి విగ్రహం మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ సృష్టించారు. ఇదిగో శ్వేతవర్ణంలో ఉన్న ఈ రాములోని రాజస్థాన్ కు చెందిన సత్యనారాయణ పాండే తీర్చిదిద్దారు. యోగిరాజ్ సిద్ధం చేసిన నల్లనయ్యకు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సత్యనారాయణ పాండే చెక్కిన శ్వేతవర్ణ రాముడికి కూడా మరో అంతస్తులో ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ విగ్రహం మంగళవారం నాడు ట్రస్ట్ భక్తులకు చూపించింది. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మూడో బాలరాముడి రూపం బుధవారం నాడు భక్తుల ముందుకొచ్చింది. ఈ మూడో బాలరాముల వారు మరో కన్నడ శిల్పి గణేష్ భట్ చేతుల మీదుగా సిద్ధమైంది. అయితే తాజాగా ఈ రూపాన్ని భక్తుల ముందుకు రామజన్మభూమి ట్రస్ట్ తీసుకొచ్చింది. ఆ దివ్యమంగళ రూపాన్ని జనం ముందుంచింది. సత్యనారాయణ పాండే చెక్కిన తెల్లటి పాలరాతి రామ్లల్లా విగ్రహం బంగారు ఆభరణాలు మరియు వస్త్రాలతో అలంకరించబడింది. విగ్రహం చుట్టూ విష్ణువు యొక్క వివిధ అవతారాలను వర్ణించే తోరణం ఉంది. ఆలయం మొదటి అంతస్తులో తెల్లటి పాలరాతి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక రాష్ట్రం హొన్నవరానికి చెందిన శిల్పి గణేష్ భట్ విగ్రహం రామ్లల్లా విగ్రహాన్ని బుధవారం నాడు విడుదల చేశారు. ఈ విగ్రహంలో సూర్య భగవానుడు కిరీటంలో ఉంటాడు. సూర్య చక్రం సింహ విగ్రహంపై ఉంటారు. ఈ ఏకశిలా విగ్రహం విల్లు మరియు బాణం కలిగి ఉంటుంది. వాల్మీకి రామాయణం ప్రకారం ముఖం చెక్కబడింది. మృదువైన బొడ్డు మరియు తామర రేకుల పీఠాన్ని కలిగి ఉంటుంది. ఇది హొయసల శైలిలో చెక్కబడిన విగ్రహం. దీని పక్కన బ్రహ్మ, లక్ష్మి, హనుమంతుడు, గరుడు సాక్షాత్కరిస్తారు.